సరే అక్కడ నర్సాపురం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వర్ గారు నాగేంద్ర వర్మ అని ఎవరినో రికమెండ్ చేశారని జరుగుతూ ఉంది. కానీ అక్కడ రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఎవరైనా సరే, అంటే అది బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, రఘురామకృష్ణరాజు గారి విషయంలో కొంత సానుకూలతతో వెళ్ళటం మంచిది. ఎందుకంటే ఆయన వైసీపీని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టి, అక్కడున్న అధికార యంత్రాంగాన్ని ఢీకొట్టి, వాళ్ళ చేత అరికాలు కోటింగ్ తిని థర్డ్ డిగ్రీ ఫేస్ చేసి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి ప్రజల్లోకి వైసీపీ పార్టీ వలన ఎటువంటి నష్టం జరుగుతుంది, ప్రజలకి రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ ఎలా నష్టం జరుగుతుందని ఆయన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి చైతన్యవంతులను చేయటం కావచ్చు, లేదా ప్రజలకి చేర్చడంలో కానీ, పోరాటం చేయటంలో కానీ, ఎదుర్కోవటంలో కానీ, యుద్ధం చేయటంలో కానీ ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, కృషి ఉంది. కాబట్టి రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఇంకొకరు ఎవరినో తీసుకొచ్చి, ఎవరో వ్యాపారస్తుడిని ఇంకొకరినో తీసుకొచ్చి చేయటం అనేటువంటిది సరైనటువంటి సమంజసమైనటువంటి నిర్ణయం ఈ మూడు పార్టీలది కాదు. ఇది ఒక పాయింట్. సరే.